ఎవరైనా ఒక పర్సన్ జాబ్ చేస్తూ ఉంటే అతను బిజినెస్ చేసే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని ఆలోచిస్తారు. బిజినెస్ చేసే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళ లైఫ్ హ్యాపీగా స్ట్రెస్ లేకుండా ఉంటుంది అని ఆలోచిస్తారు. వీళ్ళిద్దరికి నాన్న లేదా తాతల నుంచి వచ్చిన ఫ్యామిలీ బిజినెస్ నడిపిస్తున్నవాడు హ్యాపీగా బ్రతుకుతాడేమో అనిపిస్తుంది. ఒక షాప్ ఉన్న మనిషి నేను కూడా జాబ్ చేస్తే బాగుండు అనుకుంటాడు. ఒక రైతుకి ఇలాంటి ఏసీ ఆఫీస్ లో కూర్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎవరైతే ఏసీ ఆఫీస్ లో కూర్చుంటారో ఒకవేళ నాకు టీ లేదా పానీపూరి షాప్ ఉంటే నేను కూడా లక్షల్లో సంపాదించేవాడిని అనిపిస్తుంది. కాలేజ్ వాళ్ళు స్కూల్ లైఫే బాగుండేది అనుకుంటారు. స్కూల్ వాళ్ళేమో కాలేజ్ కి వెళ్ళాక హ్యాపీగా ఉండొచ్చు అని ఆలోచిస్తారు. సింగిల్ గా ఉన్న వాళ్ళు పెళ్ళయ్యాక లైఫ్ హ్యాపీగా మారుతుంది అనుకుంటారు. పెళ్ళైన వాళ్ళు సింగిల్ గానే లైఫ్ బాగుండేది అనుకుంటారు. ఇక్కడ వచ్చే క్వశ్చన్, అసలు ఒక మనిషి తన లైఫ్ తో తను ఎందుకు హ్యాపీగా లేడు? అన్నిటికంటే పెద్ద రీజన్ ఏంటంటే మనుషులు వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్ తో వేరే వాళ్ళ జాబ్ తో కంపేర్ చేస్తున్నారు. అండ్ ఈ విషయం ఎంతకంటే ఎక్కువ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎప్పటి నుంచి అయితే ఇంటర్నెట్ నెలకి 2 GB నుంచి రోజుకి 2 GB రావడం స్టార్ట్ అయిందో. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడడం, యూట్యూబ్ వీడియోస్ చూడడం, వేరే వాళ్ళు తిరగడం చూడడం, ఎంతో మంది టీనేజర్స్ అండ్ యూత్ ఎలా ఆలోచిస్తున్నారు, అరే అందరూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే అసలు నేను ఏం చేస్తున్నా, నాకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకెందుకు బాయ్ ఫ్రెండ్ లేడు, నా లైఫ్ ఎందుకు అలా లేదు అని వాళ్ళ హ్యాపీనెస్ తో వాళ్ళు హ్యాపీగా లేరు. కానీ వేరే వాళ్ళ హ్యాపీనెస్ చూసి డిసప్పాయింట్ అవుతున్నారు. అందుకే మనుషులు అచీవర్స్ నుంచి ఓవర్ థింకర్స్ అవుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి. అలానే పేజ్ ని ఫాలో అవ్వండి. మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా సరైన దారిలో వెళ్ళడానికి ప్రతిరోజు మీకు హెల్ప్ చేస్తా.